తెలుగుదేశం జెండా పట్టుకోని పేదల గుండెల పెట్టుకోని అడుగేసిండన్నా మన ఫారూక్ అన్నా. నంద్యాల ప్రజల క్షేమం కోరి నిస్వార్థ సేవకు అంకితమైన మనిషే చూడన్నా మన ఫారూక్ అన్నా. భాయి అంటే చాలు రబై అన్నే అయితడు అన్ని. మెరే భాయి అంటే చాలు రబై అన్నే అయితడు అన్ని. భాయి అంటే చాలు రబై అన్నే అయితడు అన్ని. మెరే భాయి అంటే చాలు రబై అన్నే అయితడు అన్ని. నమ్మిన ప్రజలకు నేస్తమువే, నంద్యాలకు నువ్వు బిడ్డవునే. కష్టం నష్టం ఏమెదురైనా వెనకడుగేయని ధీరుడమే అన్నా ఫరూక్ అన్నా. మా లీడరు నువ్వేలే, నంద్యాల అభివృద్ధి నీతోనే సాధ్యములే. మా ఓటు మా కోసం ఇక నీకే వేస్తములే. మా నంద్యాల ఎమ్మెల్యేగా నువ్వే ఉండాలే. భాయి భాయి అంటే చాలు రబై అన్నే అయితడు అన్ని. మెరే భాయి అంటే చాలు రబై అన్నే అయితడు అన్ని. కాబట్టి ప్రతి మహిళకు ఆడబిడ్డలు ఒకటి ఉంటే జగన్ గారు 15 ఇస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఆడబిడ్డలు ముగ్గురు కూడా 13-15 ఇస్తామన్నారు. మరి మీరు ఆలోచించుకుంటారు. రైతు బంధు ఆయన 13,000 కేంద్ర ప్రభుత్వానికి అనుకూలిస్తే 20,000 ఇస్తానంటున్నాడు. ఇదని మీరు గమనించిన అవసరం అది. కాబట్టి ఈ రోజు మైనార్టీల కోసం ప్రత్యేకంగా ఆయన ప్యాకేజీ కూడా ఇచ్చారు. ఎవరైతే హజ్కి పోతారో మీరు పవిత్ర మక్కా నగరానికి పోదలుచుకున్నారో వారికి 1,00,000 రూపాయలు ఇస్తామన్నారు. ముస్లిం ఆడబిడ్డలు పెళ్లి చేయాలంటే 1,00,000 రూపాయలు ఇస్తామన్నారు. అదేవిధంగా ముస్లిం మహిళలకు సపరేట్ గా ప్యాకేజ్ తీసుకొచ్చి 50 సంవత్సరాలకి విజయవాడ జరుగుతుంది. ముస్లిం మహిళలు కూడా 5,00,000 రూపాయలు వారి కుటుంబం వాళ్ళు స్వయం ఉపాధి కోసం, అంటే వాళ్ళు సొంతంగా సంపాదించుకుని ఏదైనా వారి కార్యక్రమం పెట్టుకొని, ఈ గ్రామం ఉంది చాలా మంది మహిళలు ముస్లింలు ఉన్నారు, వారికి కావాల్సిన ఇక్కడ ఏదైనా హోటల్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఏదైనా చేసుకోవచ్చు, వాళ్ళు స్విమ్మింగ్ సెంటర్స్ పెట్టుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. వాళ్ళు ఆ కార్యక్రమానికి వడ్డీ లేకుండా 5,00,000 రూపాయలు కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. మరి ఈ గ్రామంలో చాలా మంది మైనారిటీ సోదరులు ఉన్నారు కాబట్టి వాళ్ళకందరికీ కూడా మేము ఇచ్చాం. ఈడ చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు గతంలో మీకు షాదీఖానా కట్టిస్తామన్నారు. మీరు 5 ఏళ్ళ నుంచి ఎందుకు నోరు మూసుకున్నారు? ఈడ అడగకూడదు, పోయి కేవలం మమ్మల్ని అడగాలనా? మళ్ళీ 5 సంవత్సరాలు వెయిట్ చేయాలనా? మరి ఏం చేసినట్టు ఆయన వచ్చి ఏం చేసినట్టు చెప్పండి ఒక మాట. మేము అప్పుడు చాలా సంవత్సరాల క్రితం ఆంజనేయ స్వామి దేవుని కూడా కట్టించాను. నేను ఈ మసీదు డబ్బులు ఇచ్చాము. అది కాదు చెప్పేది. మీరు ఈ 5 సంవత్సరాలు ఏం చేశారు, ఏం అడిగినారు ఎమ్మెల్యేలు? మీ ఊరు చాలా చెరువు సమస్య ఉంది, చేపల సమస్య ఉంది, అదే బదిగాక ఎస్సీల సమస్య ఉంది, చెరువు సమస్య ఉంది, నీటి సమస్య ఉంది, కింది గ్రామాలతో సమస్య ఉంది, పై గ్రామాలతో సమస్య ఉంది. ఈ సమస్యలను మరి కూర్చొని మాట్లాడుకొని కూలపరిచయాలు మనం నష్టపోకూడదు, కింది ప్రాంతాల రైతులు కూడా నష్టపోవద్దు. కూర్చొని మాట్లాడి మనం ఏ రకంగా పరిష్కారం చేద్దాం. చేయవలసిన బాధ్యత ఎందుకంటే ఆ తూములు పరిష్కరిస్తా ఉంది. ఆ గ్రామంలో అడిగారు, అవన్నీ మనం కూర్చుందాం. ఈ సమస్యలన్నీ పరిష్కరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మిత్రులందరికీ కూడా మరి రజా కూడా అవుతున్నట్టుంది. కాబట్టి మిత్రులందరికీ కూడా నేను నాకు అవకాశం ఇచ్చినందుకు సోదరులందరికీ కూడా మరి మాట్లాడారనుకుంటా. ఆ విధంగా పట్టాదారు పాస్బుక్లు కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మలు వేయించుకొని, ఆ జగన్మోహన్ రెడ్డి బొమ్మ పాత మాత్రం మనకు మన బొమ్మలు ఉంటాయి, మన ఫోటోలు ఉంటాయి. ఈసారి మన జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఫోటో వస్తుంది. ఇంకొక ఈసారి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అంటే ఆయన భార్య ఫోటో కూడా వస్తుంది అదే పాస్బుక్ మీద. ఆ విధంగా మన పొలాలు మనకు ఉండకుండా వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళకి సంబంధించిన పొలాలు ఆయన పేరు చేసుకున్న తర్వాత మనకి ఏమీ ఉండవు. కానాల మీదుగా జమ్మలమడకు స్టేట్ హైవే పోతుంది. ఈ ఊర్లో బాలవీరయ్య, రామచంద్రమ్మ అనే వ్యక్తులు మందు డప్పాలు తీసుకొని ధర్నా చేశారు ఇదే రోడ్డు మీద. ఎంపీ పోచాపల్లి అడ్డుకున్నారు. అటువంటి గట్స్ ఉన్న ధైర్యం ఉన్నటువంటి గ్రామ ప్రజలు కాబట్టి మేల్కొనండి. ప్రతి ఒక్కరు కూడా ధైర్యంతో పోరాడండి. లేకుంటే మన పొలాలు దక్కవు, మన ఇల్లు దక్కవు, ఏం దక్కవు. ఆ రోజు మీ పోరాటం చేయడం వల్లనే ఈ రస్తా నిలబడిపోయింది. ఇంకోటి ప్రజల ఆలోచన చేయండి.
ఎక్కడైతే రస్తాలు పోతున్నాయో అక్కడే ఎమ్మెల్యేలకు సంబంధించిన బంధువుల సంబంధించిన వాళ్ళే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. 100 రూపాయల పొలాన్ని 10,000కు అమ్ముతున్నారు. కాబట్టి వాళ్ళకు లక్ష్మీ కటాక్షం ఎక్కడో లేదు, ఇక్కడే లక్ష్మీ కటాక్షం ఉంది. ఇక్కడ ఆస్తులు కొనడం, ఇక్కడే పెట్టుబడులు పెట్టడం, ఇక్కడే మన మీద ప్రయోగించడం. మాకు డబ్బు ఉంది, ఓట్లు కొంటామని చెప్పడం. కాబట్టి జాగ్రత్త ప్రజల. వాళ్ళకు లక్ష్మీ కటాక్షం ఎవరు ఇచ్చినాము? మనం ఓటు వేస్తే వాళ్ళకి లక్ష్మీ కటాక్షం వచ్చింది, పొలాలు కొంటున్నారు, రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. ఇదాపో ఓటు వేయకండి. లక్ష్మీ కటాక్షం మనకు రావాలా కానీ వాళ్ళకేంది వచ్చేది? ఇక్కడ కూడా మీ నాయకుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన కూడా చెప్తాను, నేనే రాజు నేనే మంత్రి అంటాడు. నేనే రాజు నేనే మంత్రిని పోగొట్టాలా? అర్థం చేసుకోండి. ఖచ్చితంగా మెజార్టీ తీసుకురావాలా. ప్రతి దాంట్లో వాటాలు ఉన్నాయి. ఎమ్మెల్యే బంధువులకే ఇక్కడ మీ ఊరు పక్క చుట్టూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు ప్రజల. కాబట్టి ఇవన్నీ ఆలోచన చేసుకోండి. తప్పకుండా ఫరూక్ సార్కు శబరిమకు ఓటేయాలా.